తెలంగాణ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు మొదలైందా? ఒకరిపై ఒకరు పైచే సాధించేందుకు పావులు కదుపుతున్నారా? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆ ముగ్గురు నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారా? వీరిలో ఓ నేత ఏకంగా సీఎం సీట్ పైనే కన్నేశారా? జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. ఇంతకీ హస్తం పార్టీలో ఏం జరుగుతుంది? ఆ ముగ్గురు నేతలు ఎవరు? సీఎం సీటుపై కన్నేసేది ఎవరు? లెట్స్ వాచ్. అధికార కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు. పట్టు నిలుపుకునేందుకు పక్కా ప్లాన్. పై చేయి సాధించేందుకు వ్యూహాలు. హాట్ టాపిక్ గా మారిన నేతల తీరు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మొదలైందనే చర్చ జరుగుతోంది. పట్టు నిలుపుకునేందుకు నేతలు పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారట. పై చేయి సాధించేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారట. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేతల తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందట. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఉగాది రోజు జరిగిన సీఎం సభ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోందట. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నడూ లేని విధంగా ప్రసంగించిన తీరు సభకు వచ్చిన ప్రజలతో పాటు నాయకులను సైతం విస్మయానికి గురిచేసిందట. ఉత్తమ్ తన ప్రసంగంలో విశ్వరూపం ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించారు. అంతేకాదు ప్రతీకారం, కుట్ర, దగా వంటి పదాలు వాడి సంచలనం రేపాడు. ఇది ఆరంభం మాత్రమే, అసలు సినిమా ముందుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయట. ఉత్తమ్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోందట. సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటైన పదాలను ఉపయోగిస్తూ బల నిరూపణ చేసే ప్రయత్నం చేశారనే టాక్ వినిపిస్తోంది. సీఎం కుర్చీపై ఉత్తమ్ కన్నేశారని, అధిష్టానం హామీతోనే మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారట. ఉత్తమ్ రాజకీయ భవిష్యత్తుపై రాబోయే రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశముందనే చర్చ స్థానికంగా జోరుగా సాగుతోంది. ఇక నల్గొండ జిల్లాలో ప్రారంభమైన రేషన్ పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో మరో చర్చకు తెరలేపింది. నల్గొండ జిల్లా కనగల్ మండలం జి ఎడవెల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో నల్లగొండ ఎంపీ కందూరు రఘువీర్ రెడ్డి ఫోటోను పెట్టలేదు. దీంతో జానారెడ్డి కుటుంబాన్ని కావాలని మంత్రి కోమటిరెడ్డి అవమానించారని జానా వర్గీయులు ఆరోపిస్తున్నారట. స్టేజ్ పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీ ఫోటో పెట్టాలి, కానీ కావాలనే ఈ విధంగా అవమానపరిచారని ఎంపీ అనుచరులు మండిపడుతున్నారట. మరోవైపు త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడానికి జానారెడ్డి కుయుక్తులు పన్నుతున్నారని కోమటిరెడ్డి వర్గీయులు ఆరోపణలు గుప్పిస్తున్నారట. మంత్రివర్గంలో కొన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని, రేపు చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో అధిష్టానం ఈ విషయంపై దృష్టి సారించాలని కాంగ్రెస్ కేంద్ర అధినాయకత్వానికి జానారెడ్డి లేఖ రాయడం వెనుక ఉద్దేశం ఇదేనని చర్చ జరుగుతోంది. ప్రోటోకాల్, లేఖ అంశాలు జానారెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి అనే సమీకరణాలకు దారితీశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట. ఇద్దరు సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండటంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశముందనే చర్చ ఊపందుకుంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ముగ్గురు కాంగ్రెస్ ముఖ్య నేతల రాజకీయం హస్తం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముందని కాంగ్రెస్ కార్యకర్తలు సైతం చర్చించుకుంటున్నారట.